నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. తెలంగాణ ఉద్యమ సాధనలో ముందుండి గర్జించిన జిల్లా ఇది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ హ్యాట్రిక్ విజయాల నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధికంగా 7 సార్లు, బీఆర్ఎస్ అభ్యర్థిని 4 సార్లు, బీజేపీ అభ్యర్థిని 3 సార్లు పార్లమెంటుకు పంపింది. గత 3 ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరిని గెలిపిస్తున్న నియోజకవర్గం కూడా. అలాంటి కరీంనగర్ను కదం తొక్కేందుకు 3 పార్టీల నుంచి 3 ముఖ్య నాయకులు కసరత్తులు నూరుతున్నారు. మోదీ గ్యారంటీతో బండి సంజయ్, సొంత గ్యారంటీలతో కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హ్యాట్రిక్ కొట్టిన పార్టీ గ్యారంటీ అంటూ బోయిన్పల్లి వినోద్ కుమార్ తలపడుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలను సాధించి దక్షిణాదిలో పట్టు బిగించాలని కరీంనగర్ స్థానంలో విజయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండోసారి గెలిస్తే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో హోదాలో ఉన్న తనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న భావనతో ఇక్కడ గెలుపును సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోతో అన్ని సెగ్మెంట్లలో 2 సార్లు ప్రచారం పూర్తి చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో, శక్తి కేంద్రాల స్థాయిలో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించి ఓటర్ లిస్టులోని ఒక్కో పేజీకి ఒక్కో కమిటీ వేసి పన్నా కమిటీల పేరిట వారికి బాధ్యతలు అప్పగించి ఓటర్ను నిత్యం కలిసి ఏర్పాట్లు చేసుకున్నారు. తన హాయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాలకు మంజూరైన నిధులెన్ని, పన్నులెన్ని అన్న వివరాల బుక్లెట్లను ఇంటింటికి అందించడమే కాకుండా గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లలో కలిపి 1,00,000 ఓట్లు మాత్రమే సాధించిన 2019 లోక్సభ ఎన్నికల్లో 9,000 ఓట్ల మెజారిటీతో నెగ్గడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. 5 ఏళ్లలో పార్టీ ప్రాబల్యం మరింత పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 2.5 లక్షల ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా అంతే. ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు కోహినూర్, కరీంనగర్ పేరిట విజన్ పేరుతో 23 సొంత గ్యారంటీలను విడుదల చేశారు. సమస్యల పరిష్కారానికి కరీంనగర్ సహాయక యాప్, విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ, మెగా జాబ్ క్యాంప్స్, ఉచిత ఆరోగ్య పరీక్షలు, సామూహిక వివాహాలు, ఉచిత డ్రైవింగ్ స్కూల్స్ వంటి 23 గ్యారంటీలు ప్రకటించారు. సెగ్మెంట్కు ఉచితంగా జేసీబీ ట్రాక్టర్, పంట కోత యంత్రాలు, 2 డ్రోన్లు, ట్యాంకర్, రోడ్డు రోలర్ ఇస్తానన్నారు. తన అభ్యర్థిత్వం చివరి నిమిషంలో ఖరారైన ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో మంత్రి పొన్నం వ్యూహం మేరకు అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్లో ప్రముఖ ప్రజా ప్రతినిధిగా పేరుగాంచిన జగపతిరావు కుమారుడైన రాజేందర్ రావు తండ్రి పేరు, పార్టీ, సొంత గ్యారంటీలు గెలిపిస్తాయని ఆశలు పెట్టుకున్నారు.
ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా రికార్డు సృష్టించిన గులాబీ బాస్ కేసీఆర్ డైరెక్షన్ లో వినోద్ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హ్యాట్రిక్ పార్టీ గ్యారంటీ అంటూ కమలం హస్తానికి ధీటుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎలా పయనింపచేసిందో, ఎలా అభివృద్ధిలో టాప్ ప్లేస్ కు చేరిందో వివరించి చెబుతున్నారు. ఉద్యమ కాలంలో గర్జించిన ఉత్తర తెలంగాణ వాయిస్ ను పార్లమెంటులో వినిపించాలంటే గులాబీ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. కారు పార్టీకి కరీంనగర్ సెంటిమెంట్ ఎలా అట్రాక్ట్ అయ్యిందో చెబుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ లోక్సభ స్థానం